అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి పేరు మీద భవనాలు జిల్లాల పరంగా మొత్తం ఇచ్చినందుకు నా మీద ఆడబిడ్డలకు కోపం ఉంటుందా? ఎందుకు ఉంటుందని అడుగుతున్నా అధ్యక్ష. విద్యార్థులు, నిరుద్యోగ యువకులకు నా మీద కోపం ఉందంటున్నారు. ఎందుకుంటుంది అధ్యక్ష? మొదటి సంవత్సరంలోనే 57,924 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు నా మీద యువకుల కోపం ఉంటుందా? గ్రూప్ 1 పరీక్షలు 15 ఏళ్లలో నిర్వహించకపోతే నిర్వహించిన నా మీద 563 గ్రూప్ 1 అధికారుల పోస్టులు ఇచ్చినందుకు నా మీద ఉంటుందా? గ్రూప్ 2 పోస్టులు ఈరోజు ఇస్తున్నందుకు నా మీద కోపం ఉంటుందా? గ్రూప్ 3 పోస్టులు ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా? డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా? పోలీస్ స్కూల్ నిర్మించినందుకు నా మీద కోపం ఉంటుందా? యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినందుకు దళితులకు, గిరిజనులకు, ఆదివాసులకు నా మీద కోపం ఉంటుందా? యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని పెట్టినందుకు నా మీద కోపం ఉంటుందా? అకాడమీ పెట్టినందుకు నా మీద కోపం ఉంటుందా? యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పెట్టినందుకు నా మీద కోపం ఉంటుందా? ఇన్ని ఈ యువకుల కోసం మెస్ ఛార్జీలు 40% పెంచినందుకు ఆ పిల్లలకు నా మీద కోపం ఉంటుందా? 200% ఆడబిడ్డల కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినందుకు నా ఆడబిడ్డలకు, నా చెల్లెళ్లకు నా మీద కోపం ఉంటుందా? ఎందుకు ఉంటుందని నేను అడుగుతున్నా అధ్యక్ష. నా రైతులకు, తెలంగాణలో ఉండే రైతులకు, లక్షలాది మంది రైతులకు, 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ చేసినందుకు రైతులకు నా మీద కోపం ఉంటుందా? రైతులు పండించిన పంట సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా? దేనికోసం నా మీద కోపం ఉంటుంది అధ్యక్ష? ఇందిరమ్మ ఇండ్లు 4.5 లక్షల ఇండ్లు పేదల కాన్స్టిట్యున్సీకి 3,000 ఇచ్చి 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నందుకు పేదలకు నా మీద కోపం ఉంటుందా అధ్యక్ష? యూనివర్సిటీలు 14 యూనివర్సిటీలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరినీ వైస్ ఛాన్సలర్గా నియమించినందుకు నా మీద కోపం ఉంటుందా? విద్యా కమిషన్ వేసినందుకు నా మీద కోపం ఉంటుందా? వ్యవసాయ కమిషన్ వేసినందుకు నా మీద కోపం ఉంటుందా? రేషన్ కార్డ్స్ ఎన్నో ఏళ్ళ నుంచి రేషన్ కార్డు లేకపోతే కొత్త రేషన్ కార్డులు ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా? సిలిండర్లు 500కి ఇచ్చినందుకు కోపం ఉంటుందా? ఎందుకు కోపం ఉంటుందని నేను అడుగుతున్నా అధ్యక్ష. చెప్పండి. నా మీద కోపం మీకుంటుంది. మీ కుర్చీ గుంజుకున్నాను కోపం ఉంటుంది, మీకు అధికారం కోల్పోయిన దుఃఖంలో మీకు కోపం ఉండొచ్చు. నిన్న మొన్న సోషల్ మీడియాలో భూభారతి మీరు ధరణి పేరు మీద వేల లక్షల ఎకరాలు కొల్లగొట్టినందుకు, ప్రక్షాళన చేసి భూభారతి తెచ్చినందుకు, పేదల భూములు పేదలకు ఇవ్వాలన్నందుకు నా మీద కోపం ఉంటుంది. దేనికి నా మీద కోపం ఉంటుంది అధ్యక్ష? పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చి పార్టీ ఆఫీసులో పెట్టి వాటిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద పోలీసులు కేసు కడితే మీకు దుఃఖం వస్తుంది. అసలు ఈ భాష ఆ సోషల్ మీడియాలో పెట్టినట్టు ఒకసారి చూడండి అధ్యక్ష. 2014-15లో కొత్తగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు TV9లో, ABNలో ఏదో వెటకారంగా ఒక చిన్న సన్నివేశాన్ని వేస్తే వాటిని సంవత్సరం పైన ఈ రాష్ట్రంలో బ్యాన్ చేసిండు అధ్యక్ష. రవి ప్రకాశం జైల్లో పెట్టాను, కృష్ణ మాదిగని జైల్లో పెట్టాను, చాలామంది జర్నలిస్టులు. ఇవాళ జైలుకు పోయిన అమ్మాయి కూడా SC, ST కేసులు ఆ రోజు ఎస్సీలను అవమానించింది, జైలుకు పోయి వచ్చిన అమ్మాయి. ఎవరు జర్నలిస్ట్ అని నేను అడగదలుచుకున్న అధ్యక్ష. జర్నలిస్టులని వేదిక మీద నుంచి INPR లేకపోతే DAVP ఆమోదించిన పత్రికలు, ప్రసార సాధనాలు, వాళ్ళు ఇచ్చే ID కార్డులు ఉన్నోళ్ళు జర్నలిస్టులా? ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని రాజ్యంగా అధ్యక్ష. ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో, నీ చెల్లినో, నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవా అని నేను అడుగుతున్న. ట్విట్టర్లో పెట్టినోని, అరెస్టును ఖండించినోని. నా భార్య, నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు పదేసి రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. రాజకీయాల ప్రజా జీవితంలో ఉన్న మేము విమర్శించండి, విశ్లేషించండి, మా గురించి మాట్లాడండి. ఆడబిడ్డల గురించి, ఇంట్లో ఉన్న ఆడోళ్ళ గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? తెలంగాణ సమాజం ఇదేనా?